సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హిట్ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు మూడవ సినిమా రాబోతుంది సార్ 'హిట్ 3' అని చెప్పేసి. సో మొదట మనకు తెలుసు 'విశ్వక్సేన' తర్వాత 'అడవిశేషి' ఇప్పుడు 'నాని' గారు 'హిట్ 3'లో కనిపించబోతున్నారు. మరి 'హిట్ 3'కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా మే 1 అని చెప్పేసారు. మరి ట్రైలర్ మీకెలా అనిపించింది? మీ రివ్యూ ఏంటి సార్ ఈ ట్రైలర్ పైన? అంటే ఒక యాటిట్యూడ్‌తో క్యారెక్టర్ డిజైన్ చేయటం అనే పద్ధతి సందీప్ రెడ్డితో మొదలైంది. హ్మ్. అది కాప్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో అడాప్షన్ లాగా కనిపించింది నాకు. ఓకే. ఇందులో టోటల్‌గా ఒక యాటిట్యూడ్‌తో ఉండేటువంటి ఒక కాప్ క్యారెక్టర్‌లో నాని కనిపించబోతున్నాడు అనేది రకరకాలుగా అర్థం చేయించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ గారు శైలేష్ కొలను. అలాగే కొంచెం వైలెంట్‌గా కూడా కనిపిస్తున్నాడు. డైలాగ్‌లో కూడా చాలా ఇంటెన్సిటీ ఉంది. ఆయన ఒక డైలాగ్ ఉంది దీనిలో. ఆ డైలాగ్ ఏంటంటే, క్రిమినల్ అనేవాడు ఉంటే 10 అడుగులు సరిలో ఉండాలి, లేకపోతే 6 అడుగులు గోతిలో ఉండాలి అన్న పద్ధతిలో ఏదో చెప్పాడు ఆయన. హ్మ్. భూమి లోపల ఉండాలి అంటే చంపేసి పాతేయాలి, లేదంటే కనుక సరిలో ఉండాలి, క్రిమినల్ బయట ఉండకూడదు అని. అది కొంచెం ఓవర్ స్టేట్మెంటే. యాటిట్యూడ్‌కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్‌లో భాగంగా ఇలాంటి డైలాగులు చాలా పెట్టారు. అలాగే ఇప్పటి వరకు వచ్చినటువంటి హిట్ సిరీస్‌లో వచ్చిన 2 సినిమాలు వేరు. అది ఒక రకమైనటువంటి ఒక అపరాధ పరిశోధన పద్ధతిలో నడిచిపోయినటువంటి కథలు. ఒక క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద వెళ్ళిపోతుంది సినిమా. ఇది అలా ఒక క్రైమ్ నేపథ్యంలో జరిగేది మాత్రమే కాదు. దీని వెనకాల చాలా కథలు నడిచినాయి. అంటే 3, 4 లేయర్స్‌లో కథ నడుస్తోందనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక కంప్లీట్ మూవీగానే చూడాలి. ఇప్పటివరకు వచ్చిన హిట్లు వేరు, ఇది వేరు. ఇది టోటల్‌గా డిఫరెంట్ సినిమా కంపారిటివ్‌గా వాటితో పోలిస్తే. ఎందుకు డిఫరెంట్ అంటే నాని ఉన్నాడు ఈ సినిమాలో. కాబట్టి దీని స్థాయి పెరిగింది. పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళారు. పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళిన తర్వాత బడ్జెట్‌కు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కూడా లేవు వీళ్ళకి. దాంతో శైలేష్ కొలను కొంచెం విస్తారంగా ఆలోచించి ఒక ప్లాన్ చేశాడు ఈ సినిమాని. ఆ డిజైన్ కనిపిస్తుంది ఈ ట్రైలర్‌లో. అందులో భాగంగానే ఆయన చాలా అంటే దీనిలో కూడా ఎక్కడో ఒక ఇస్లామిక్ టెర్రరిజం తాలూకా ఇంపాక్ట్ కూడా కనిపించింది. హ్మ్. దాంతోపాటు చైల్డ్ అబ్యూజ్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. క్రిమినల్‌గా ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ చూసాం మనం. వాటి ప్రస్తావన కూడా ఉంది. ఇలా రకరకాల లేయర్స్‌లో కథ నడుస్తోంది. కథ నడుస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా కన్వే చేశాడు డైరెక్టర్ గారు. ఈ ట్రైలర్ ద్వారా చాలా లేయర్స్ ఉన్నాయి ఈ కథలో అనే విషయాన్ని కన్వే చేశాడు. అలాగే ఇంకో డైలాగ్ ఉంది దీనిలో. అంటే నీ పేరేమిటి, నువ్వు అర్జునా సర్కారా అని అడుగుతుంది ఆవిడ హీరోయిన్. అడిగినప్పుడు ఈయన సమాధానం, నేను నా వాళ్ళతో ఉంటే అర్జున్ని, వీళ్ళ దుర్మార్గులతో ఉంటే సర్కార్ని అన్న పద్ధతిలో ఒక డైలాగ్. అంటే క్రిమినల్స్ని ఏరివేయాలి అనేటువంటి విపరీతమైన తాపత్రయంతో ఉండేటువంటి ఒక పోలీస్ హీరో క్యారెక్టర్. కానీ క్రైమ్ అనేది జీవితంలో భాగంగా మారిపోతున్నటువంటి ఒక సందర్భము సమాజంలో మనం ఉన్నాం. క్రైమ్ అనేది అంటే అసలు క్రైమ్ అనేది ఉండకూడదు సమాజంలో అన్నట్టుగా ఇలాంటి క్యారెక్టర్లతో మాట్లాడిస్తారు. ఇలాంటి కాప్ సినిమాలు చాలా చూసాం మనం గతంలో. ఓకే. ఈ సినిమాల్లో చాలా సీరియస్గా నేను క్రైమ్ని ఎలిమినేట్ చేయడానికి వచ్చాను ఈ ఫీల్డ్లోకి అన్నట్టు మాట్లాడతారు. కానీ సమాజంలో ప్రతి అణువణువున క్రైమ్ ఉంది అనేటువంటి ఒక క్రైమ్ జ్ఞానం ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఒక భగవద్గీత దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ కథలోకి తీసుకొచ్చాడు త్రూ చాగంటి కోటేశ్వరరావు గారు. హ్మ్. ఆయన ప్రవచనం నేపథ్యంలో ఈయన యాక్షన్ సన్నివేశాల కల్పన జరిగింది. అంటే ధర్మం గాడి తప్పినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడు అనేది కాన్సెప్ట్. తన భక్తుల్ని కాపాడటానికి అంటే గజేంద్ర మోక్షం లాంటి సందర్భంలో మహావిష్ణువు ఆ గజేంద్రుడిని కాపాడటానికి సిరికింజప్పడు అని చెప్పి ఒక పద్యం ఉంది భాగవతంలో. ఆ సిరికింజప్పడు అంటే అసలు ఎవరికి చెప్పడు, అలా ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి వెళ్ళిపోతాడు. అంటే తన వారిని కాపాడటానికి, ఒక ప్రాణమైనా కాపాడటానికి భగవంతుడు ఎంత కసరత్తు చేస్తాడు, ఎంత కష్టపడతాడు అనేది సామాన్యులకు అర్థం కాదు. కానీ చాలా కష్టం ఉంటుంది దానిలో. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు అని, కాపాడి తీరతాడు అని చెప్పి నిర్ధారిస్తూ ఆ నేపథ్యంలో ఒక ప్రవచనం నడుస్తుంది.
ఈయన ఒక ప్రాణాన్ని కాపాడటానికి జరిగే ప్రయాణంలో దాన్ని వాడారు. అంటే కొంచెం ఫిలసాఫికల్ అవుట్లుక్ కూడా ఉంది మాకనే చెప్పే ప్రయత్నం కొంత మేధో ప్రదర్శన చేశారు అక్కడ. బానే ఉంది. కానీ ఇది ఈ లెవెల్లో ఇది ప్రదర్శించిన వాళ్ళు క్రైమ్ అనేది విశ్వవ్యాపితం అయిపోయింది అనే దాన్ని కూడా ఎక్కడో చోట మాట్లాడాలి కదా, అది మాట్లాడకుండా ఇంటర్నల్గా బిహేవియరల్ క్రైమ్ చాలా ఉంటుంది జీవితాల్లో. అసలు క్రైమ్ అనేది జీవితంలో ఎన్ని కోణాల్లో నడుస్తోంది, రోజువారీ జీవితంలో మనం ఎన్ని క్రైమ్స్ చేస్తున్నాం, ప్రతి మనిషి అంటే చట్టాలు గుర్తించని నేరాలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుని సినిమా చేయొచ్చు. ఓకే. అలా ఒక కొత్త తరహాలో సినిమాని డిజైన్ చేయటం కాకుండా ఇది టోటల్గా ఇప్పటి వరకు వచ్చినటువంటి కాప్ స్టోరీస్ లాగానే కనిపించింది. ఇందులో పెద్ద భిన్నత్వం ఏం లేదు. ఇది నానికి కొత్త క్యారెక్టర్. నాని తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఈ క్యారెక్టర్లో డిజైన్ చేయించుకుంటున్నాడు ఆయన. అంటే తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనేది ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు మనసులో. అందులో భాగంగానే దసరా చేశాడు. దసరాకు ఒక ప్రాతిపదిక ఉంది వాళ్ళకి, రంగస్థలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో నడిచిన సినిమా అది. అలా ఇప్పుడు కొత్త సబ్జెక్టులతో వెళ్తున్నాడు అతను. 2 ప్రధానమైన సబ్జెక్టులు మన ముందున్నాయి. ఒకటి ఇది కాప్ స్టోరీ, రెండోది పారడైజ్ అనే పేరుతో ఒక దళిత కథ గురించి మాట్లాడాడు ఆయన. ఇలా ఈయన ఈ కసరత్తులో భాగంగా చేసిన సినిమా ఇది. అందుకని ఒక ఎమోషనల్ డెడికేటెడ్ క్రైమ్ని ఈ సమాజం నుంచి తుడిచిపెట్టాలనే తపనున్నటువంటి ఒక పోలీస్ పాత్రలో, అంటే దుష్టుణ్ణి శిక్షించటానికి అవసరమైతే చట్టాలను పక్కన పెట్టి కూడా వెళ్ళిపోయేటువంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది దీనిలో. ఇవి కూడా చూసాం మనం గతంలో చాలా సినిమాల్లో. కాబట్టి ఓ పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. అంతకుమించి కొత్తతనం ఏమీ ఆశించక్కర్లేదు. ఓకే. క్రైమ్స్లో కూడా పెద్ద కొత్తతనం ఉండేటువంటి పరిస్థితి కనబట్టలేదు. అంటే ప్రస్తుతం సమాజంలో మేజర్ క్రైమ్ అంటే ఇస్లామిక్ టెర్రరిజం అనేది, అది కూడా పెట్టారు దీనిలో. అది కూడా అక్కడి నుంచి మొదలుపెట్టి చాలా క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 3-4 లేయర్స్లో నడిచే కథలాగా కనిపించింది ట్రైలర్లో. కాబట్టి అయితే ఒక ఎమోషనల్ కాప్ స్టోరీ చూడాలి అనుకున్నటువంటి ఆడియన్స్కి ఇది పూర్తి స్థాయి విందు భోజనం. ఇంతకుముందు హిట్ సినిమాలు ఈ ధోరణి కాదు. వాళ్ళ నేర పరిశోధన మాత్రమే వాళ్ళ లక్ష్యం. కానీ ఇందులో ఈ క్యారెక్టరైజేషన్ మీద నడిచింది. సందీప్ వంగా నుంచి సంక్రమించిన సమస్య ఇది. వైలెన్స్ చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది దీనిలో. వైలెన్స్ ఉంటుంది. అలాగే నాని ఇప్పటి వరకు కనిపించిన ధోరణిలో నెక్స్ట్ డోర్ బాయ్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు ఈ సినిమాలో. ఆయనకు ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది అనే విషయం చెప్పారు. అంటే తల్లి ప్రేమ తెలియదు కదా నీకు అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పే ప్రయత్నం చేశాడు ట్రైలర్లోని. ఇలా సినిమాలో ఏ ఉండబోతోంది అనేది అయితే ట్రైలర్ ద్వారా చెప్పాడు. థియేటర్కి రావటం రాకపోవడం అనేది మీ ఇష్టం అని చెప్పి ఆడియన్స్కి ఒక ఆప్షన్ ఇచ్చేశాడు. ఇది కూడా ఒక దూకుడు స్టేట్మెంటే. అలా ఒక కొత్త నానిని చూడదలుచుకున్న వాళ్ళు, అలాగే పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్లో ఆయన చూడదలుచుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కంటెంట్ కనెక్ట్ అయితే సినిమా హిట్ అవుతుంది. ఓకే. అయితే హిట్కి కావాల్సినటువంటి, అంటే హిట్ 3కి కావలసినటువంటి ఒక బజ్ని క్రియేట్ చేసే పద్ధతిలో అయితే ట్రైలర్ ఉంది. అంతవరకు చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ మీరు ఇంకోటి సార్, సందీప్ రెడ్డి వంగ తరహా హీరో క్యారెక్టర్ ఒక కాప్ రోల్లో కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు అదే సందీప్ రెడ్డి వంగ గారు తన తరహా క్యారెక్టర్ని ప్రభాస్ గారితో స్పిరిట్ అనే ఒక సినిమా తీస్తున్నారు. మరి ఆ సినిమా స్టోరీ కూడా అందులో కూడా కాప్ రోల్ ప్రభాస్ గారు కాబట్టి ఇలానే ఉండబోతుందా? యాటిట్యూడ్ అనేది ఎవరి పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ధోరణి చెప్పాను నేను. ధోరణి అలా అనిపించింది అంతే తప్ప ఈ సినిమా ఆ సినిమా ఒకటే అవుతుందని కాదు. వీళ్ళ ఏరియా వేరు, వాళ్ళ ఏరియా వేరు. వారి పద్ధతిలో వారు డిజైన్ చేసుకుంటారు. వీరి ధోరణిలో వీరు వెళ్ళారు. కానీ వీళ్ళు వెళుతున్నటువంటి ధోరణిలో వారి ప్రభావం కనిపించింది. అంటే క్యారెక్టరైజేషన్ అనేదే ప్రధానం. యాటిట్యూడ్ క్యారెక్టరైజేషన్ మీదే కథ అనేది ఉండదు విడిగా. కథ అనేది మిథ్య అనేటువంటి ఒక వాతావరణం ఉంది ఆయనకి, సందీప్ గారికి. క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే అది దానిలో కథ ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది అనేది ఆయన లాజిక్. ఆ లాజిక్ని ఏదో